అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మనం ఏదైనా అడగాలి అంటే ముందు ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏమిటి అనేది వాళ్ళందరికీ కూడా తెలియజేయవలసినటువంటి బాధ్యత ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా, అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి వారు చేయటం జరిగింది. అదే విధంగా మనం చూసినట్టయితే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మనకి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి గత 10 సంవత్సరాల నుంచి కూడా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయాలు. మొట్టమొదటిది రాజధాని అమరావతి కావాల్సినటువంటి నిధులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గ్రోత్ సెంటర్ గా ఏ రకంగా అయితే అమరావతిని రాజధానిగా డెవలప్ చేయాలనుకున్నారో దానికి సంబంధించిన వ్యవహారం. దానికి సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని స్మార్ట్ సిటీగా గుర్తించడం, అదేవిధంగా దానికి ఔటర్ రింగ్ రోడ్ను కూడా శాంక్షన్ చేయటం, దానికి సంబంధించినటువంటి సచివాలయ నిర్మాణాలు మిగతా అన్నిటికీ కూడా ఏ రకమైనటువంటి నిధులు ఇచ్చినాయి మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మరింత అభివృద్ధి చెందే విధంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి నుంచి అనంతపురం వరకు ఎక్స్ప్రెస్ హైవే, దానికి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని డైవర్ట్ చేయడం జరిగింది. ఇటువంటి విషయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి వారు తీసుకొని వచ్చి మరలా ఏదైతే అప్పుడు విజన్ కోసం విజన్ డాక్యుమెంట్ తయారు చేశారో చంద్రబాబు నాయుడు గారు, ఆ విజన్ డాక్యుమెంట్ ని మనం ఒకసారి రీప్రజెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని మార్పులు చేర్పులతో, ఎందుకంటే అతను చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయినటువంటి పరిణామాల్లో భాగంగా దాన్ని తీసుకెళ్లి ఇవాళ మనకి కొత్తగా కావాల్సినటువంటి విషయాలు ఏమిటి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ ఏవైతే ఉన్నాయో, మనకి తెలంగాణతో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ మన అమిత్ షా గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో జరుగుతుంది కాబట్టి. మరొక రకంగా చూస్తే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా బడ్జెట్ లో పెట్టాలి అంటే ఇంతకుముందే నీలాపయం విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా విజయ్ గారికి కూడా అవగాహన ఉంది దీనికి సంబంధించి. ఇంతకుముందు మనం ఏదైనా పెట్టాలి అంటే దానికి ముందు లెగ్ వర్క్ చాలా జరగవలసినటువంటి అవసరం ఉంది. గత నెల వచ్చినప్పుడుగా మొట్టమొదటిసారికి వచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు వారి యొక్క అనుభవంతో వారు నిర్మలా సీతారామన్ గారిని, అదేవిధంగా గడ్కరీ గారిని, హోంమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని అందరం కూడా కలవడం జరిగింది. ఆ సందర్భంగా వారు చెప్పవలసినటువంటి అన్ని విషయాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి డెఫినెట్ గా అది జరిగేదానికి మీకు అదే చెప్తా ఉన్నాను. ఇది ఒక 2 నెలల ముందు నుంచి జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్. ఇమీడియట్ గా ఒక నెల రోజుల్లోనో 10 రోజుల్లోనో లేకపోతే నిన్న వచ్చినటువంటి దీనిలోనో మొత్తం బడ్జెట్లన్నీ కూడా ఒకేసారి చేసేటటువంటి అవకాశం. ఎందుకంటే దానికి కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటిది గత ప్రభుత్వం సబ్మిట్ చేసినటువంటి అన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు చేయవలసి ఉంటుంది. 1 day 2 days బిఫోర్ జరిగేటటువంటి విషయం కాదు. మనం అతిగా ఆశించకుండా ఎక్కువగా ఆశించొద్దు, కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏమైతే చేయగలుగుతుందో 100% మనందరికీ కూడా ఊహల కంటే ఎక్కువగానే వారు తీసుకొని వచ్చి రాష్ట్రానికి బడ్జెట్లు చేయబోతామన్నారు. కొన్ని మినహాయింపులు అడుగుతున్నారు, ఎఫ్ఆర్బిఎం లిమిట్ సడలింపులు అడుగుతున్నారు. సేమ్ టైం పథకాలకి ఇవ్వాల్సిన వెంటనే రిలీజ్ చేస్తారా? ఇక్కడ కొంత ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా, ఒడిదుడుకులుగా ఉంది కదా రాష్ట్రం. మొన్ననే రీసెంట్ గా చూసినట్లయితే మనకి ప్రధానమంత్రి గారు రైతులందరికీ కూడా ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానిలో ఎటువంటి ఇబ్బందులు లేవు. మనకి ఏదైతే ఆర్గనైజర్ గా ఇంతకుముందు అయితే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రధానమైనటువంటి అంశం అమరావతికి మీరు ఇప్పుడు మనం బడ్జెట్ లో కానీ లేకపోతే దేనిలో కానీ మనం అడగవలసింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట, ఎడిషనల్ బెనిఫిట్స్ మనం ఏది కూడా ఎక్స్పెక్ట్ చేసి బయట నుంచి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఏ అంశం అయితే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, లేకపోతే కనుక ఎలక్ట్రిసిటీ డ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు, ఒక స్పెసిఫిక్ అంశం మీద కనుక మనం తీసుకొని వారిని కనుక రిక్వెస్ట్ చేస్తే ఈ బడ్జెట్ లో ఏదైతే అలాట్మెంట్ చేసేటువంటి అవకాశం ఉందో అది ఇస్తామని చెప్పి అమిత్ షా గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీనిలో ఎటువంటి ఆలోచన లేదు. మీకు ఇంతకుముందే చెప్పాను నేను అది క్లియర్ గా. మనకి ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటిది శ్రీకాకుళం దగ్గర, విజయనగరం దగ్గర రాబోయేటువంటి ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటిది అదంతా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అలాట్మెంట్స్